హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఈ విష ప్రచారానికి పచ్చ ప్రచారానికి ఇక అంతు పొంతు ఉండదు, అది వేరే సంగతి. కానీ ప్రతి దాంట్లో ఈజీగా దొరికిపోవడం అన్నది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పల్నాడు పర్యటనకు వెళ్ళిన సందర్భంలో చిల్ల సింగయ్య అనే ఒక వృద్ధుడు చనిపోయింది కదా, దాన్ని ఇప్పుడు ముంగడేసుకొని ఒక ఏఐ వీడియో జనరేట్ చేసి ఎట్లా హంగామా చేస్తున్నారో కూటమి గెజిట్ పత్రికలు ఇక ఎట్లాంటి హెడ్డింగ్స్ పెట్టి డ్యాన్సులు వేస్తున్నాయో ఇది ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. జగన్ కార్ కింద నలిగిన మానవత్వం, టైర్ కింద మనిషి పడిన బేఫికర్, స్పందించిన జగన్ ఆయన నేతలు అని చెప్పి ఇక మొత్తం ఆ కార్లో కూర్చున్న విడుదల రజనీని, తర్వాత కార్లో ఉన్న జగన్ పిఏ మీద, వైవి సుబ్బారెడ్డి మీద, పేర్ని నాని మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టి జగన్ను ఏటుగా చేర్చిందంట కూటమి సర్కారు. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ జోలంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ ఇన్సిడెంట్కు కారణమైన జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి మీద నిన్న A1గా కేసు ఫైల్ చేసి ఆయన రాత్రంతా ఇంట్రాగేట్ చేసిరు. A2గా జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరులో ఉన్నాడు. సరే, ఆయనని A2గా చేర్చిరు. ఇక్కడ హైలైట్ ఏంటంటే A3గా కారు ఓనర్ని చేర్చాలని పోలీసులు నిర్ణయించుకున్నట్టు సమాచారం అంట. దీనికోసం ఇంకా లీగలు, అడ్వొకసీని, వాళ్ళ న్యాయ నిపుణులు సలహాలన్నీ తీసుకొని సెక్షన్లు మొత్తం మార్చి ఇంకా వీళ్ళ మీద కేసులు ఫైల్ చేసిరు కదా. ఇక్కడ A3 గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. A3 అంటే ఎవరు? ఇక్కడ వైఎస్ జగన్ ప్రయాణించిన కారు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు. ఆ ఫార్చ్యూనర్ ఏదైతే ఉందో అది బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన కారు అది. సో మరి ప్రభుత్వాన్ని ఈరోజు నడుపుతున్నది ఎవరు? చంద్రబాబు అండ్ నారా లోకేష్ బాబు, రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత అండ్ మన సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ బాబు గారు. ఈ ముగ్గురు మీద కదా కేసు పెట్టాలి. పోలీసులు నిర్ణయించుకున్నారని సమాచారం అని మన ఎవరు తెలుగుదేశం పొలిటికల్ వింగ్లోనే మనం రాసుకున్నాం, ఇంకా విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉన్నాం కదా. మరి A3, A2 వరకు జగన్ ఓకే డన్ ఒప్పుకుందాం. ఎందుకంటే జగనే పక్క నుండి రమణారెడ్డి ఇగ్గుతే అని చెప్పి అన్నాడు, ఆయన తొక్కి చంపించిండు, అయిపోయింది, బాగానే ఉంది. మరి A3గా ఆ కారు ఓనర్ కూడా అరెస్ట్ చేయాలి కదా. దీని మీదనే అంబటి రాంబాబు ఒక సర్కాస్టిక్ పోస్ట్ పెట్టిందన్నమాట. దురదృష్టవశాత్తు నా కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణిస్తున్న నన్ను అక్యూజ్డ్గా చేరుస్తారా? అలాంటి చట్టం ఈ దేశంలోనే ఉందా అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేసిండు. ఇప్పుడు తెలంగాణలో కొండగట్టు ప్రమాదం, 54 మంది చచ్చిపోయారు బస్సు. తర్వాత చంద్రబాబు గారు కందుకూరులో ఆయన ఏదో పార్టీ మీటింగ్ పెట్టి చీరలు సారెలు పంపిణీ చేస్తామంటే జనం పొలవమని ఎగడన్న సందర్భంలో తొక్కిసలాట జరిగి ఒక 8 మంది చనిపోయారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే గుంటూరులో ఇంకొక తొక్కిసలాట జరిగింది. మరి ఈ కేసులలో ఆయనను ఎందుకు దోషిగా చేయలే? A1గానో A2గానో ఎందుకు చేయలే అంటే, తమకు సంబంధం లేకపోయినా జనం అత్యుత్సాహంతో వచ్చిన కేసులు పెట్టుకుంటూ పోతే ఎట్లా కుదురుతుంది? అసలు ఈ తెలుగుదేశం వీళ్ళు అంటే దుష్ప్రచారం, విష ప్రచారం చేయాలనుకుంటున్న కోణంలో వాళ్ళే ఎట్లా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారో కనీసం ఏమైనా ఆలోచిస్తున్నారా? సరే, ఆ సింగయ్యను జగనే చంపించింది అనుకుందాం. జగన్ అంటే బాగా రక్తపిపాసి, ఇంకా ఆయనకు శవాలను చూస్తే బాగా సర్కాజం వస్తుంది కాబట్టి సరే ఆయనే చంపించింది అనుకుందాం. మరి A3గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కార్తో గుద్దించింది కదా, మరి వీళ్ళని కూడా చేర్చాలి కదా. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి మనం ఆ పకోడి పత్రికలలో జగన్ కారు కింద నలిగిపోయిన మానవత్వం, A2గా జగన్ అని ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కదా. మరి A3గా ఎవరిని వేద్దాం? ఇది కూడా చెప్పాలి కదా. సో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ యోగాడే అటర్ప్లాఫ్ అయింది. 300 కోట్లు ఎందుకు ఖర్చు అని చెప్పి ఈవెన్ తెలంగాణలో, పక్కన కర్ణాటకలో, తమిళనాడులో అన్ని చోట్ల డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఇంత హంగామా అవసరమా అని. ఆ మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోతున్న ఆడవాళ్ళని చూసి, ఆ డ్వాక్రా మహిళల తీరు చూసి నవ్వుకుంటా ఉన్నారు జనాలు. మనం ఏదైనా సరే పబ్లిసిటీ పీక్స్లో చేయాలని ఇట్లా అటర్ప్లాఫ్ అవుతూ ఉంటాం. దాని నుంచి తర్వాత రప్ప డైలాగ్ మీద దేశం మొత్తం తుప్ప ఊస్తూ ఉన్నా కూడా మనకు సిగ్గుశరం రాదు. 20వ తారీఖు వేస్తామన్నా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఎందుకు వేయలేదంటే దానికి ఆన్సర్ ఉండదు. కానీ ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి జనం మీద రుద్దేదానికి మాత్రం మనకి ఎక్కడ లేని పూనకాల లోడింగ్ అయితే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.